వచ్చారు సార్. క్రైమ్ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ వచ్చాను సార్. ఇది కూడా కంప్లీట్ అయింది. ఎన్కార్ మీటింగ్. సో ఐ రిక్వెస్టెడ్ జేసీ గారు టు టేక్ దట్. ఐ హ్యాడ్ సమ్ అర్జెంట్ వర్క్ టు అటెండ్. సోషల్ వెల్ఫేర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బాపట్ల వారు, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్స్ ముగ్గురు, షాలిన్ రాజు గారు, డిపిఓ గారు, సిపిఓ గారు, విజయమ్మ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్, అండ్ దేవరాజు ఏటీఆర్లో లాస్ట్ మీటింగ్ లో మనకి మాత్రం రెగ్యులర్ గా ఆబ్సెంట్ అవుతూ ఉన్నారు సార్. రెగ్యులర్ గా 2 years టెన్యూర్ కాబట్టి. వేటగిరి కోటేశ్వరి కేర్ ఆఫ్ శ్రీనివాసులు, ఏజ్ 38 years, అవివాహిత. హెల్త్ పరంగా ఆమె మానసిక రుగ్మతతో బాధపడుతూ 2025 నవంబర్లో ఓసీ కులస్తుడైన కోటిరెడ్డి అనే ఓటర్ గా ఉన్నారా? 2002 లో ఓటర్ గా లేరా? 2002 లో ఓటర్ గా ఉన్న వాళ్ళ పిల్లల. Is this clear to you? ఆడియో చిరాల? Yes sir. రేపల్లె బాపట్ల. ఓకే. సో అలాగే దగ్గర ఉండి మీరు మిగతా సంఘ సంస్థ వాళ్ళు మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని దీని పట్ల అవగాహన వీళ్ళందరికీ తెలియచేయండి. మరి ముఖ్యంగా యానాదులు వాళ్ళు ఎవ్వరు కూడా ఈ హక్కుని కలిగి ఉండాలి అనేటట్టు మనం చూడాలి. ఎక్కడ కూడా ఇబ్బంది వస్తే మీకు మీరు మాకు తెలియచేయండి. ప్రతి ఒక్క స్పెసిఫిక్ ఎగ్జాంపుల్, సార్ ఫలానా వాళ్ళు ఉన్నారు, ఇతను చెట్టు కింద ఉన్నాడు, దీనికి ఎవరు ఆధారం లేదు, ఏం చేయాలా? స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడగండి. స్పెసిఫిక్ గా దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి మనం చెప్తాం. 14 జూలై దాకా జరిగే హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ముగ్గురు ఆర్డీఓస్ ఈ ఎలక్షన్ పనిలో నోబడీ ఎల్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఎక్సెప్ట్ ఎలక్షన్ మెషినరీ. కమిటీ సభ్యులు, ఎన్జిఓలు బాపట్ల జిల్లాలో పలు సమస్యలు అంటే సిమెంట్ రోడ్లు, శ్మశాన వాటికి దారులు, అంగన్వాడీ బిల్డింగ్లు, ఇంటి స్థలాలు, భూ సమస్యలు మొదలగు సమస్యల గురించి తమ దృష్టికి తీసుకుని రాగా ఇవి సబ్ డివిజనల్ లెవెల్లోనే పీసీఆర్పీఓఏ కమిటీల్లో తెలియజేయవలసిందిగా కోరడం అయినది. ముగ్గురు ఆర్టీఓలకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయినది. వారి సమావేశాలకు వీరందరూ హాజరవునట్లుగా తెలియపరచడం. రోడ్ ఏంటి, స్పెసిఫిక్ రోడ్స్ ఎక్సెట్రా ఆ డీటెయిల్స్ ఉంటే అవి అంటే ఎనీవేస్ మా దృష్టి దాకా వచ్చింది కాబట్టి వీల్ ఆల్సో ప్రాసెస్ టేక్ నెసరీ యాక్షన్ ఉందండి. ఓకే. వాడు అతను పని చేసుకున్న అతను రెడ్డిస్ మా యానాదుల్ని కులం పేరు పెట్టి నాన్న చిత్రంలో తిట్టి కొట్టి పెడితే దాని మీద ఎస్టీఎస్ కేసు కట్టమని మన ఎస్సీ గారికి లెటర్ ఇచ్చాం, కర్లపాలెం ఎస్సీ గారు. ఇప్పటికీ కేసు కట్టలేదు. ఇది దాదాపు జరిగి 4 నెలలు, ఇంతప్పటికి లేదు. ఆయన కర్లపాలెం ఎస్సీ గారు మా ఎస్టీ కేసులు కట్టలేదు. ఎందువల్ల కట్టట్లేదు ఆయన? లేదు సార్, అది అతను మన మీకున్న సమాచారం ఏంటి? నాకున్న సమాచారం కట్టడు సార్. యానాదుల కేసు అంటే కట్టరు. మేము 4 సార్లు 5 సార్లు తిరగలేము కదా సార్ పోలీస్ స్టేషన్ చుట్టూ. అది భయం. ఇక వాడు పెద్ద తిరిగే వాళ్ళు ఉంటే కడతారు, కానీ అది 4.5 తిరిగి పట్టుబట్టి నేను తిరిగితేనే ఒక్క కేసు కట్టాడు సార్. 2 కేసు అట్టే పెండింగ్ ఉంది సార్. కలపాలి పోలీస్ స్టేషన్ మాత్రం నాకు రాసిస్తారా? ఇది మీరు ఇస్తారు సార్. ఇంకోటి సార్, ఏటపాలెం గురుకుల పాఠశాల ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంది సార్. ఆశ్రమ స్కూల్ కూడా ఆడపిల్లలది పక్కనే ఉంది సార్. ఈ ఆడపిల్లలది మా పిల్లలది పక్క పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకని ఈ గురుకుల పాఠశాల బాయ్స్ హాస్టల్ని మార్చమని చెప్పాం. దాన్ని జాండ్రపేట హై స్కూల్ ఏదో ఒక స్కూల్ ఒకటి ఖాళీగా ఉంటే దానికి మార్చమని చెప్పాం గతంలో. అయితే మార్చడానికి వాళ్ళు వచ్చారు. డిఓ గారు ఎన్ఓసి ఇవ్వట్లేదు. డిఓ గారు దానికి ఎన్ఓసి మార్చడం అంటే పెద్ద పని కదా. అంటే వాళ్ళిద్దరు డిస్టర్బెన్స్ మన మధ్యలో ఉన్న కాంపౌండ్ ఏమైనా హైట్ పెంచుదామా? సారట్లేదు సార్, అప్పుడున్న స్ట్రెంత్ కి అది సారట్లేదు. అండ్ అక్కడ ఇక్కడ కనబడకుండా ఏమేమి ఇమ్మీడియట్ గా నెక్స్ట్ 1 వీక్ లో కంప్లీట్ అయ్యేటట్టు